హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ఇది బయాలజీ 10th క్లాస్ అండి. చూడండి, మొత్తం 10 పాఠాలు అయితే ఉన్నాయి. మనకు ఓల్డ్ సిలబస్ కదా 10th క్లాస్ బయాలజీ. ఇప్పుడైతే 5వ పాఠం నియంత్రణ సమన్వయ వ్యవస్థ పాఠంలో ఇంపార్టెంట్ బిట్స్ చూద్దామండి. చూడండి, నియంత్రణ సమన్వయ వ్యవస్థ మెథడ్ గురించి. ప్రతిరోజు మనం నడవడం, పరుగెత్తడం, తలుపు లాగడం, వాహనాలు నడపడం వంటి రకరకాల పనులు చేస్తుంటాం. ఈ పనులన్నీ నిర్దిష్టమైన శరీర సమతాస్థితిని కలిగి ఉండడంతో పాటుగా శరీర భాగాల మధ్య సమన్వయం వలననే జరుగుతాయి. నిజానికి కదలిక, సమతాస్థితిని మరియు సమన్వయం అనే 3 ప్రాథమిక క్రియలు కలిసి పనిచేస్తూ మన శరీరం చేసే ప్రతి చిన్న కదలికకు కారణభూతాలు అవుతున్నాయి. నిజానికి కదలిక, సమతాస్థితి మరియు సమన్వయం. కదలిక, సమతాస్థితి మరియు సమన్వయం అనే 3 ప్రాథమిక క్రియలు కలిసి పనిచేస్తూ మన శరీరం చేసే ప్రతి చిన్న కదలికకు కారణభూతాలు అవుతున్నాయి. శరీరం కదలడం అనేది ఒక సంక్లిష్టమైన ప్రక్రియ. అందుకే దీనిని ఒక గొప్ప విన్యాసం అని కూడా చెప్పవచ్చు. మనం అతి తక్కువ ఆధారపీఠం కలిగిన పాదాలపై నిటారుగా నిలబడి సమతాస్థితిలో ఉండడం కూడా కష్టమైన సవాలే. అంటే మనం చిన్న పాదాల మీద ఎక్కువ బాడీ బరువు ఉంటుంది కదండి, అది అలా నిలబడడం చాలా కష్టమైన సవాలే. అయినప్పటికీ మనం చాలా మామూలుగా 2 కాళ్ళపై ఇబ్బంది లేకుండా నిలబడమే కాక మన శరీరాన్ని సమతాస్థితిలో ఉంచుకుంటూ నడవడం, పరుగెత్తడం వంటి క్లిష్టమైన పనులు కూడా చాలా తేలికగా చేసేస్తుంటాం. మన చిన్న పాదాల మీద అధిక బరువు అయిన శరీరాన్ని మోయడం కూడా ఒక కష్టమైన పని అని చెప్తున్నారండి. అది చాలా ఈజీగా చేయగలుగుతున్నాం అని చెప్తున్నారు. సమతాస్థితి, సమన్వయం అవసరమయ్యే కొన్ని పనులను చెప్పండి. మన శరీరంలో అనేక వ్యవస్థలు సమన్వయంతో పనిచేయడం వలననే అన్ని క్రియలు సక్రమంగా జరుగుతున్నాయి. ఉదాహరణకు, మనం కదిలినప్పుడు మన ఎముకలు, కండరాలు మాత్రమే కాక అనేక ఇతర వ్యవస్థలు కూడా తమ వంతు పాత్రను పోషిస్తాయి. కండర వ్యవస్థలో అనేక కండరాలు ఒక క్రమ పద్ధతిలో పనిచేస్తాయి. కండరాలలో కదలికలకు ప్రేరణ కలిగించేవి ఏమిటి? మన శరీరంలో ఉండే అవయవాలు, కణజాలాలు, కణాలు ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తాయి. ఇవన్నీ పరిసరాల నుండి సంకేతాలను గ్రహించి దానికి అనుగుణంగా ప్రతిస్పందిస్తాయి. ఈ ప్రతిస్పందనలే శరీరం ద్వారాను అనేక పనులు జరగడానికి ప్రేరణనిస్తాయి. ఉదాహరణకు, మనం రోడ్డు మీద నడుస్తున్నాం అనుకోండి. మనం ఎంత పరధ్యానంగా ఉన్నప్పటికీ కారు వస్తున్న శబ్దం విన్నా, చూసినా వెంటనే పక్కకు తప్పుకుంటాం. ఇంత తొందరగా సందర్భానికి అనుగుణంగా ఎలా స్పందించగలుగుతున్నాం? ఉద్దీపనలకు ప్రతిస్పందన చూపడం, రెస్పాండింగ్ టు స్టిములీ. మనం పైన చెప్పిన ఉద్దీపనలకు స్టిములీ ప్రతిస్పందన చూపడానికి సహాయం చేసే వ్యవస్థ ఏది? ఉద్దీపనలకు ప్రతిస్పందన ద్వారా సంకేతాలు ఇచ్చే వ్యవస్థ ఏది? సజీవులు ఈ సంకేతాలకే ఎందుకు ప్రతిస్పందిస్తాయి? జీవి యొక్క పరిసరాల్లోని మార్పు లేదా మార్పుకు సంబంధించిన సంకేతాలు లేదా ప్రచోదనాలు ప్రతిచర్యలకు కారణమవుతాయి. చూడండి, జీవి యొక్క పరిసరాల్లోని మార్పు లేదా మార్పుకు సంబంధించిన సంకేతాలు లేదా ప్రచోదనాలు ప్రతిచర్యలకు కారణమవుతాయి. జీవులన్నీ ప్రచోదనానికి ప్రతిస్పందన చూపుతాయి. ఎలుకను చూసిన వెంటనే తినాలని పిల్లి దాని వైపు పరిగెడుతుంది. మొక్కలు వెలుతురు వైపుకే పెరుగుతాయి. వాతావరణంలో వేడి, తేమ ఎక్కువైనప్పుడు మనకు చెమట పడుతుంది. ఇవన్నీ ప్రతిస్పందనలే. జీవి మనుగడ సాగించాలంటే అన్ని పరిస్థితుల్లోనూ ప్రతి ప్రచోదనానికి సరైన ప్రతిస్పందన చూపడం అవసరం. ప్రచోదనానికి ప్రతిస్పందన చూపడంలో ఒక క్రమ పద్ధతి ఉంటుంది. దీనిలో వివిధ దశలు ఉంటాయి. ప్రతిస్పందనలు శరీరం బయట లేదా లోపలి వాతావరణంలోని మార్పును లేదా ప్రచోదనాన్ని గుర్తించడంతో మొదలవుతాయి. ప్రచోదన ప్రతిస్పందన చర్యలో ఇది మొదటి దశ. అందిన సమాచారాన్ని ప్రసారం చేయడం రెండవ దశ. సమాచారాన్ని విశ్లేషించడం మూడవ దశ. ప్రచోదనానికి సరైన ప్రతిక్రియ చూపడం చివరి దశ. ప్రచోదనానికి ప్రతిచర్య చూపడం గురించి మరింత అవగాహన చేసుకోవడానికి కింది కృత్యాన్ని చేద్దాం.
చూడండి, కృత్యము క్రిందికి పడుతున్న కర్రను పట్టుకోవడం. పొడవైన స్కేలు లేదా 1/2 మీటర్ పొడవైన సన్నని కర్రని తీసుకోండి. మీ స్నేహితుడిని కర్ర ఒక చివర పటంలో చూడండి, ఇలాగా పటంలో చూపిన విధంగా బొటనవేలు చూపుడు వేళ్ళ మధ్య వేలాడే విధంగా పట్టుకోమనండి. మీరు కిందకి పడే కర్రను పట్టుకోవడానికి వీలుగా బొటనవేలు చూపుడు వేలు కర్రను తాకకుండా దగ్గరగా ఉంచండి. ప్రస్తుతం మీ వేళ్ల మధ్య ఉన్న కర్ర స్థానాన్ని పెన్సిల్తో గుర్తించండి. మీ స్నేహితుడిని కర్రను వదలమనండి. అదే సమయంలో మీరు దాన్ని పట్టుకోండి. మీరు కర్రని ఎక్కడ పట్టుకున్నారో అక్కడ పెన్సిల్తో గుర్తుపెట్టండి. స్థానం బి అంటారు దాన్ని. మీరు కర్రను మొదట పెన్సిల్తో గుర్తించిన చోటే పట్టుకోగలిగారా? మీరు కర్రను పట్టుకున్న ప్రదేశం మొదట గుర్తించిన ప్రదేశం కంటే ఎంత పైన ఉన్నది అనే ఒక కృత్యం అయితే చేయమంటున్నారండి. ఇలా ఎందుకు జరిగింది? ఈ క్రియ ఎంత వేగంగా జరిగిందని మీరు అనుకుంటున్నారు? ప్రచోదనాల వలన కండరాల్లో మార్పులు వస్తాయి. కండరాలలో వేగంగా వచ్చే మార్పులు ప్రతిస్పందనలకు కారణమవుతాయి. ప్రతిస్పందనల వేగం ప్రచోదనాన్ని గ్రహించే శరీర భాగానికి ప్రతిస్పందనను వ్యక్తపరిచే భాగానికి మధ్య చివరి సమన్వయాన్ని సూచిస్తుంది. ఈ విధమైన సమాచార ప్రసారాన్ని సాధ్యం చేసేదెవరు? సమీకృత వ్యవస్థ, నాడీ సమన్వయం. చూడండి, సమీకృత వ్యవస్థలు, నాడీ సమన్వయం. మన శరీరంలోని అన్ని శరీర భాగాల విధులను మెదడు నియంత్రిస్తుందని గ్రీకులు నమ్మేవారు. చూడండి, మరి శరీరంలోని అన్ని శరీర భాగాల విధులను మెదడు నియంత్రిస్తుందని గ్రీకులు నమ్మేవారు. మెదడుకు దెబ్బ తగిలిన వ్యక్తుల ప్రవర్తనలో గణనీయమైన మార్పులు రావడమే వారి నమ్మకానికి కారణం. గ్రీకు శరీర ధర్మశాస్త్రవేత్త గాలన్, ఇంపార్టెంట్ అండి, గాలన్ క్రీస్తుపూర్వం 129 నుంచి 200 వరకు ఉన్నారు. రథం నుండి కింద పడి మెడపై దెబ్బ తగిలిన ఒక రోగిపై పరిశీలన జరిపే వరకు శరీర భాగాలను నియంత్రించడంలో మెదడు పాత్రపై సరైన అవగాహన లేదు. మెడపై దెబ్బ తగిలిన రోగి తన చేతి స్పర్శను కోల్పోయాడు, కానీ అతని చేతి కదలికలు మామూలుగానే ఉన్నాయి. దీనిని బట్టి మన శరీరంలో 2 రకాల నాడులు ఉంటాయని, వాటిలో ఒకటి జ్ఞానానికి సంబంధించిందని, రెండవది చర్యకు సంబంధించిందని గాలన్ నిర్ణయానికి వచ్చాడు. ఈ రోగి విషయంలో జ్ఞాననాడులు దెబ్బతిన్నాయని, చర్యకు సంబంధించిన నాడులు మామూలుగానే ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డాడు. చూడండి, ఇక్కడ మనకి పాయింట్ దొరికింది. మెడపై దెబ్బ తగలడం వలన చేతి స్పర్శను కోల్పోయాడు. చేతి స్పర్శన అంటే ఆ చేయిని కొట్టినా అతనికి నొప్పి రావట్లేదు, గిల్లినా నొప్పి రావట్లేదు, ఇంకా ఏం చేసినా నొప్పి రావట్లేదు. స్పర్శ అయితే పోయింది ఆ చేయికి, కానీ కదులుతున్నదనమాట. అతను కదిలిస్తున్నాడు వేళ్ళుని. అంటే అక్కడ 2 జ్ఞానులు ఉంటాయని అతనికి అర్థమైంది. ఏంటవి జ్ఞానులు సంబంధించిన చూడండి, రెండవది చర్యకు సంబంధించిన నాడులు, ఇంకోటి జ్ఞానానికి సంబంధించిన నాడులు. 2 నాడులు ఉంటాయని గాలన్ అర్థమైందనమాట. గాలన్ ఈ అభిప్రాయానికి రావడానికి కారణం ఏమిటి? నాడుల మధ్య ఉండే సమన్వయ విధులను గురించి 18వ శతాబ్ద కాలం నాటికి శాస్త్రవేత్తలకు అంతగా తెలియదు. తరువాత కాలంలో శరీర ధర్మ శాస్త్రవేత్తలు నాడులు ఏ విధంగా పనిచేస్తాయనే అంశంపై అధ్యయనం చేశారు. నాడీ సంకేతాలు ఎలా ప్రసారం అవుతున్నాయనే విషయాన్ని విద్యుచ్ఛక్తి ప్రసారంపై ఆ కాలంలో జరుగుతున్న ప్రయోగ ఫలితాలతో అనుసంధానం చేయడం ద్వారా నాడీ వ్యవస్థ పనిచేసే విధానాన్ని తెలుసుకున్నారు. మెదడు వెన్నుపాము యొక్క వివిధ భాగాల నుండి బయలుదేరిన నాడులు శరీరంలో వివిధ భాగాల్లోని ప్రతిస్పందనలు నియంత్రిస్తాయని తెలుసుకున్నాం. అదేవిధంగా సమాచార ప్రసార మార్గాన్ని గురించి మనకి కొంతవరకు తెలుసు. నాడీ కణం పనిచేసే విధానం యొక్క యాంత్రికత గురించి మనం ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. చూడండి, ఇక్కడ మెదడు వెన్నుపాము యొక్క వివిధ భాగాల నుండి బయలుదేరిన నాడులు శరీరంలో వివిధ భాగాల్లోని ప్రతిస్పందనలను నియంత్రిస్తాయని తెలుసుకున్నాం. చూడండి, నాడీ కణ నిర్మాణం, ఇది ఇంపార్టెంట్ అండి. చూడండి, స్ట్రక్చర్ ఆఫ్ ది నర్వ్ సెల్. కృత్యం 2, నాడీ కణం శాశ్వత స్లైడును సూక్ష్మదర్శినిలో పరిశీలించండి.
పటం గీసి భాగాలను గుర్తించి పుస్తకంలో పటం 3తో పోల్చండి. చూడండి, నాడీ కణం పటం. డెండ్రైట్లు, నిస్సెల్ కణికలు, కేంద్రకం, కణదేహం, స్వాన్ కణం, తంత్రికాక్షం, రణ్వీర్ కణుపు, మైలిన్ తొడుగు, నాడీ సంధి, తంత్రికాక్ష ధ్రువం. ఇంపార్టెంట్ అండి ఇది. ప్రతి నాడీ కణంలోనూ స్పష్టమైన కేంద్రకాన్ని కలిగి ఉండే కణదేహం అంటే సైటాన్ కణదేహం ఉంటుంది. కణదేహం పైనుండి 2 రకాల సన్నని నిర్మాణాలు బయటకు పొడుచుకొని వచ్చినట్లుంటాయి. ఎక్కువ సంఖ్యలో ఉన్న చిన్న చిన్న నిర్మాణాలు డెండ్రైట్లు అంటారు. పొడవుగా ఉన్న నిర్మాణాన్ని తంత్రికాక్షం అంటారు. తంత్రికాక్షం శరీరంలోని వివిధ భాగాలకు విస్తరిస్తుంది. తంత్రికాక్షాన్ని ఆవరించి కొవ్వు పదార్థాలను కలిగిన మైలిన్ ఆచ్ఛాదం ఉంటుంది. మైలిన్ ఆచ్ఛాదం అన్నమాట. చూడండి, మైలిన్ ఇది కొవ్వు కణాలను కలిగి ఉంటుంది అంట. మైలిన్ తొడుగు. చూడండి, కొవ్వు పదార్థాలను కలిగిన మైలిన్ ఆచ్ఛాదనం ఉంటుంది. మైలిన్ ఆచ్ఛాదనంలో అక్కడక్కడ గల ఖాళీలను రణ్వీర్ కణుపులు అంటారు. మైలిన్ ఆచ్ఛాదనం గల నాడీ కణాలను మైలిన్ సహిత నాడీ కణాలని లేని కణాలను మైలిన్ రహిత నాడీ కణాలని అంటారు. మైలిన్ రహిత, మైలిన్ సహిత అనే ఉన్నాయండి. చూడండి, మైలిన్ సహిత నాడీ కణాలను లేని కణాలను మైలిన్ రహిత నాడీ కణాలని అంటారు. ఈ మైలిన్ తొడుగు ఒక తంత్రికాక్షాన్ని పక్కనున్న తంత్రికాక్షం నుండి వేరు చేస్తుంది. ఇది కదా తంత్రికాక్షం అంటే, ఈ మైలిన్ అంటుకుపోకుండా వేరు చేస్తుంది అన్నమాట. తంత్రికాక్షాన్ని పక్కనున్న తంత్రికాక్షం నుండి వేరు చేస్తుంది. మైలిన్ తొడుగు స్వాన్ కణముతో మరియు ముఖ్యముగా కొవ్వు పదార్థంతో తయారు చేయబడి ఉంటుంది. మైలిన్ తొడుగు స్వాన్ కణముతో మరియు ముఖ్యముగా కొవ్వు పదార్థములతో తయారు చేయబడి ఉంటుంది. నాడీ కణదేహం మాత్రం మెదడులో కానీ వెన్నుపాములో కానీ లేదా వెన్నుపాము నుండి బయలుదేరే పృష్ఠ ఉదర నాడీ సందుల్లో సైనాప్స్ కానీ ఉంటుంది. డెండ్రైట్లు ఆక్సాన్ భాగం కణజాలాల్లోనికి విస్తరించి ఉంటుంది. మెదడు వెన్నుపాముల్లో ఉండే నాడీ కణాల డెండ్రైట్లు తంత్రికాక్షాలను వాటి పొడవు ఆధారంగా గుర్తించడం కష్టం, కానీ మైలిన్ తొడుగు ఆధారంగా తంత్రికాక్షాన్ని గుర్తించవచ్చు. కానీ చాలా కణాలు మైలిన్ రహిత నాడీ కణాలు. మైలిన్ రహిత కణాలు, ఎక్కువ కణాలు మైలిన్ రహిత నాడీ కణాలు ఉన్నాయి. నాడీ కణం నాడీ వ్యవస్థ యొక్క మౌలిక ప్రమాణం అని మనకు తెలుసు. నాడీ కణం నాడీ వ్యవస్థ యొక్క మౌలిక ప్రమాణం అని మనకు తెలుసు. మన నాడీ వ్యవస్థలో సుమారు 10 బిలియన్ల నాడీ కణాలు ఉన్నాయి. ఇవి ఒకదానితో ఒకటి ఒక ప్రత్యేకమైన పద్ధతిలో సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఒక నాడీ కణంలోని డెండ్రైట్లు వేరొక కణంలోని డెండ్రైట్లతో కానీ ఆక్సాన్లతో కానీ కలిసే ప్రదేశాన్ని నాడీ కణ సంధి సైనాప్స్ అంటారు. ఇది కలిసే ఈ ప్రదేశం ఉంది కదా, ఇది చూడండి, ఈ డెండ్రైట్లు కలిసే ప్రదేశం, దీన్ని సైనాప్స్ అంటారు. నాడీ సంధి ఇంపార్టెంట్. నాడీ సంధి ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. నాడీ కణ సంధి ఒక నాడీ కణం నుండి మరొక నాడీ కణానికి సమాచారాన్ని చేరవేసే క్రియాత్మక భాగం. ఈ నాడీ కణ సంధి వద్ద 2 నాడీ కణాల మధ్య ఏ విధమైన జీవపదార్థ సంధానాలు లేకపోయినప్పటికీ రసాయనాల ద్వారా కానీ విద్యుత్ ప్రచోదనాల సిగ్నల్స్ ద్వారా కానీ లేదా రెండింటి ద్వారా కానీ సమాచారం ఒక కణం నుండి మరొక కణానికి ప్రసారమవుతుంది. నాడీ కణ సందులు మెదడు, వెన్నుపాములపై మరియు వెన్నుపాము చుట్టూ ఉంటాయి. తంత్రికాక్షాలు మెదడు, వెన్నుపాము నుండి శరీరంలోని వివిధ భాగాలకు ప్రచోదనాలను తీసుకెళ్తాయి. చూడండి, రసాయనాల ద్వారా కానీ విద్యుత్ ప్రచోదనాల ద్వారా కానీ లేదా రెండింటి వల్ల కానీ సమాచారం ఒక కణం నుండి మరొక కణానికి ప్రసారం అవుతుంది. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూషన్ చూద్దాము. చూడండి, ఇక్కడ వరకు అయితే నాడీ కణం అయింది కదా. నెక్స్ట్ వచ్చి మనకి ప్రచోదన ప్రతిస్పందనల మార్గాలు అని ఉంది.
ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. బాయ్ ఫ్రెండ్స్.